కమాన్పూర్ మండలంలోని నాగారం గ్రామం నుంచి పంట పొలాలకు వెళ్లే దారిపై బీఆర్ఎస్ నాయకులు ఆదివారం వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ తాటికొండ శంకర్ మాట్లాడుతూ గతంలో పంట పొలాలకు వెళ్లే దారి నడవలేని స్థితిలో ఉండగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కొంతమేర నిధులు కేటాయించి తాత్కాలిక రోడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పంట పొలాలకు రహదారి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా నేటి వరకు రహదారి పనుల కోసం నిధులు కేటాయించక రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. రహదారి ఏర్పాటు చేసే వరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మేకల సంపత్ యాదవ్, ఉపరి శ్రీనివాస్, నడిగట్టు సంపత్, ఇటవేన రవి, కొయ్యడ రవి, చిందం తిరుపతి, కొండ వెంకటేష్, గురం లక్ష్మి మల్లుతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామంలో ఏదైతే విలేజ్ నుండి గుట్టకుపోయే రోడ్డు రైతులకు సంబంధించింది అప్పుడున్న మాజీ జడ్పీసీ గారు సంపత్ యాదవ్ గారు మరి దీన్ని ఏదైతే రైతులకు ఇబ్బంది దాన్ని కొలిక్కి తీసుకొచ్చి మరి గుట్ట నుండి మట్టి తరలించి మరి మామూలుగా రోడ్డుగా మార్చిండు. రైతులకు యథావిధిగా సౌకర్యంగా పోతున్నారు. మరి ఇప్పుడు 2 సంవత్సరాలే కాంగ్రెస్ పార్టీ వచ్చి దీన్ని మరి ఏదైతే రైతులకు బీటీ రోడ్డు కింద మరి పెట్టి మరి శాంక్షన్ చేపించి మీ సార్తో మాట్లాడి తక్షణమే రోడ్ వేపియాలి, లేకుంటే ఈ రోడ్డు నుంచి పోయే ఈ రైతులు కూడా ఇబ్బంది పడతారు. మరి ఇది మీ సార్కు గుర్తుండాలి. మరి ఏదైతే మీ లోకల్ లీడర్ నాగారం లీడర్ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ లీడర్ అంతా కూడా దీని మీద దృష్టి పెట్టి మరి ఈ రోడ్డు వేసినాకనే స్థానిక ఎలక్షన్లకు నాగారంలో కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడగాలని గుర్తు చేస్తూ మరి ఏదైతే ఇమ్మీడియట్గా సార్కు చెప్పి ఈ రోడ్డు శాంక్షన్ పెట్టి ఈ రైతులను ఆదుకోవాలని మరి ఏదైతే ఈరోజు నాటేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ మండలం తరఫున. రేపు ఈ నాట్లే కాదు, ఈ రోడ్డు మీద మేము ఎక్కడికైనా పోతాం. ఈ రైతుల పక్షాన పోరాడి మరి ఈ రైతులను ఆదుకోవాలి. మరి ఈ రోడ్డు కంప్లీట్ చేయాలని కోరుతున్నాం.